కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. కోదాడలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం రెండో స్థానమైనా వస్తుందో రాదోనని కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 27వ తారీఖున జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమేందర్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా కోదాడ రావడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఎట్టి బస్సులో ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి మేధావి వర్గం అంతా సిద్ధంగా ఉంది. ఇందులో బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానం కోసం తాపత్రయపడుతున్నది. కాంగ్రెస్ పార్టీ 2వ స్థానం కోసం తాపత్రయపడుతున్నారు. కాబట్టి మొన్న ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా మెజార్టీ సీట్లు సాధించి గెలవబోతుందో అదే వాతావరణం ఈ రోజు ఇంకా ఈ ప్రాంతంలో ఉంది. కాబట్టి మేధావి వర్గం అంతా కూడా మా సమస్యల మీద స్పందించేటువంటి పార్టీ కావాలి, మా సమస్యలు పరిశీలించేటువంటి పార్టీ కావాలి, అవసరమైతే క్షేత్రస్థాయిలో మా సమస్య మీద ఫైట్ చేసేటువంటి పార్టీ కావాలి. అటువంటి పార్టీకి నాయకత్వం ఇచ్చిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చి మోసం చేసింది, ఇస్తా అని చెప్పి మోసం చేసింది. ఇలా ఉపాధ్యాయులకు పిఆర్సీ విషయంలో కానీ, ఉపాధ్యాయులకు ప్రమోషన్ల విషయంలో కానీ, 317 జియో విషయంలో కానీ, ఇలా డిఎల్ విషయంలో కానీ, అడ్వకేట్ల విషయంలో కానీ, నిరుద్యోగ వృత్తి విషయంలో కానీ, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, ఇట్లా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఇలా మేధావి వర్గంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా మోసం చేసింది. కాబట్టి మేము ఎట్టి బస్సులో కాంగ్రెస్